మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే మధు. నమస్తే అండి. మధు గారు, కొంతమంది జీవితాల్లో వాళ్ళ ప్రమేయం లేకుండానే దారుణాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆల్రెడీ మనకి ఒకరు మెసేజ్ కూడా చేశారు, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది సాఫ్ట్వేర్ అబ్బాయితో. కానీ ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ అని చెప్పి ఈ అమ్మాయితో పెళ్లి చేశారు, కానీ తర్వాత తెలిసింది అది అబద్ధం, అంటే అబ్బాయి సాఫ్ట్వేర్ కాదు అని. తర్వాత ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యింది. అంటే ఆ అబ్బాయి ఒకలాంటి టార్చర్ పెడుతున్నాడు, లైక్ సైకో లాగా, బాగా తాగడము, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అన్ని రకాలుగా అమ్మాయి నరకం అనుభవిస్తుంటే చుట్టుపక్కల అంటే వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు, డైవర్స్కి అప్లై చేయి, కొంచెం భయం ఉంటుంది అనేసి. సరే అని చెప్పి వాళ్ళ మాట విని ఆ అమ్మాయి అప్లై చేసింది. ఆ అమ్మాయి డెలివరీకి అమ్మగారి ఇంటికి వచ్చింది. ఈ రోజుకి అక్కడే ఉందట, ఆయన వచ్చి తీసుకెళ్ళట్లేదు, ఏ మార్పు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చేయాలో దిక్కు తోచటం లేదు. ఇండిపెండెంట్గా బతుకుతాము అంటే అంత కెపాసిటీ తనకు లేదు అంటుంది. బాబుని ఎవరు చూసుకుంటారు అంటే 1,00,000 మైండ్లో ఉన్నాయి. నిజంగా ఇలా ఒకరి మాటలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయని ఎలా అర్థం చేసుకోవాలి? 100 మంది 100 సలహాలు ఇస్తారు, అందులో ఏ సలహా కావాలో నువ్వు తీసుకోవాలి, లేదా నీకు నచ్చినట్లు నువ్వు చేస్తేనే కరెక్ట్ కదా, ఎలా అంటారు? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు చాలా మంది ఉమెనే కాదు, మామూలు మనుషులు కూడా పక్క వాళ్ళు చెప్పే మాటలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మన లైఫ్ లో జరిగింది నిజమో అబద్ధమో అన్న దానికంటే పక్క వాళ్ళు చెప్పే మాటలు చాలా అందంగా, తీయగా, అద్భుతంగా అనిపిస్తాయి మనకి. కానీ రియాలిటీ అది కాదు. ఎప్పుడు కూడా ఉమెన్ ఫస్ట్ అతనికి జాబ్ ఉంది, అమౌంట్ ఉంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉందని చేసుకోవడం చాలా తప్పు. ఏ అమ్మాయి అయినా మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు చూడాల్సింది తను మిమ్మల్ని అర్థం చేసుకుంటాడా లేదా, రేపు పొద్దున మీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా మీ సైడ్ నిలబడతాడా లేదా, మిమ్మల్ని జాబ్కి పంపిస్తాడా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవి కాకుండా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్న వ్యక్తి అయితేనే నేను బాగుంటాను అని తీసుకునే నిర్ణయాలు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఎందుకంటే తను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి, ఫస్ట్ ఆ మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. సో నీకు చదువుకొని ఉన్నా ఫ్రీడమ్ ఉండదు, చెప్పినట్టు వినాల్సిందే. అలా కాకుండా నేను అన్నీ నాకు నచ్చినట్టు చెయ్యాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు గొడవలు వస్తాయి ఖచ్చితంగా. సో ఇలా అబద్ధాలు చెప్పి మ్యారేజెస్ చేసుకుంటున్న వాళ్ళు పెరిగిపోయారు ఈ మధ్య. ఎందుకు పెరిగారంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అదే కదా. రైట్, కరెక్ట్. మీరు అమౌంట్ కావాలి, లైఫ్ సెక్యూరిటీ కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీకేం కావాలో వాళ్ళు చెప్పి మిమ్మల్ని ఆ ట్రాప్లోకి లాగుతున్నారు. తప్పు వాళ్ళది కాదుగా. మీరు ఆలోచించుకోండి, ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఫైనాన్షియల్గా వాళ్ళు ఫ్రీడమ్గా ఉన్నారా లేదా అన్నదానికంటే అతను వాళ్ళ మదర్ని ఎలా చూసుకుంటాడు, వాళ్ళ సిస్టర్ని ఎలా చూసుకుంటాడు, పక్క ఉన్న ఆడపిల్లల్ని ఎంత గౌరవిస్తున్నాడు అన్నది తెలుసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోండి. ఫస్ట్ ఒక అమ్మాయి చేయాల్సిన పని. ఎందుకంటే మ్యారేజ్ టైంలోనే చాలా మిస్టేక్స్ మనం చేస్తాం. తల్లిదండ్రులు చెప్పారనో, పక్కన బంధువులు చెప్పారనో, బాగా అమౌంట్ ఉందనో చేసేసుకుంటున్నాం. ఇక్కడ మెయిన్ మిస్టేక్. దాని తర్వాత ఏమవుతుందంటే వచ్చిన భర్త ఎటువంటి వాడైనా జీవితం అక్కడే గడిపేయడం అన్నది పాతకాలం. ఈ కాలం కాదు. ఈ కాలం ఆడపిల్లలు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండరు అంటే ఉండమని కాదు నా అర్థం. ఫస్ట్ మీరు వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వండి. మీరు చదువుకున్నారో చదువుకోలేదో అది మీ ఇండివిజువల్గా మీకున్న కెపాసిటీలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది ఖచ్చితంగా. చదువుకున్న పిల్లలు పార్ట్ టైం జాబ్ చేయడానికి ఉంటుంది, చదువుకోని వాళ్ళు టైలరింగ్, బ్యూటీషియన్, 1,00,000 కోర్సులు ఇప్పుడు గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది మీకు ఫ్రీగా. ఒకప్పుడు ఇన్ని లేవు కాబట్టి అణిగి మనకి అంటే అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. మీకు మ్యారేజ్ అయ్యి ఒక బిడ్డ పుట్టిందంటే 1 year 1.5 year టైం ఉందిగా. 1 year లో మీ హస్బెండ్ ఎటువంటి వాడో మీకు తెలిసి ఉంటుంది కదా. ఈ 1 year లో తను ఎటువంటి వాడో తెలిసినప్పుడు ముందే ఎందుకు జాబో ఏదో ఒక సెక్యూరిటీ చూసుకోలేదు మీరు? ఈ రోజు బాధపడితే ఎలా? వాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు వదిలేయమన్నప్పుడు మనం వెళ్ళిపోతే మనకి ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తారు? తల్లిదండ్రులు చేస్తారా లేదా అని ఆ రోజు ఆలోచించుకోవాలి. వీళ్ళు వదిలేస్తే మన లైఫ్ ఏంటి అని ఆలోచించుకోవాలి, బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి. కోర్టు, డైవర్స్ కేసు ఇవన్నీ ఒక్క రోజులో ఎప్పటికీ జరగవండి. అసలు నేను ఒక్కసారి ఎందుకో కోర్టుకి సైన్ కోసం, అఫిడవిట్ కోసం వెళ్ళాను. హాస్పిటల్ కంటే ఎక్కువ మంది కోర్టులో ఉన్నారు. నేను ఇంతమంది ఉన్నారా కోర్టులో అనిపించింది నాకు. సో అంతమంది ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడని గొడవలన్నీ తీర్చాలి, ఎప్పుడని మీ కేసు ముందుకు రావాలి? అదే కదా లైఫ్ లో అది జరిగేదేనా? అసలు కాదు. ఒక 10 years పట్టింది అనుకోండి, 10 years నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి బర్డెన్ కాదా? అంతే కదా. 10 years నువ్వు అలా ఉండిపోతే ఎంత స్ట్రెస్,
ఎంత ఎమోషనల్ గా బర్న్ అవుట్ అవుతావు. నీ బిడ్డ నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? ఆ సూటిపోటి మాటలు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమన్నా వదిలేస్తారా? అవన్నీ కాకుండా ఒక అమ్మాయి హస్బెండ్ ని దూరం పెట్టాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏ పనన్నా చెయ్యండి, ఫైనాన్షియల్ గా ఇండివిజువల్ గా Right. ఉండే విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోండి. ఏ పనన్నా అంటే తప్పుడు పనులని కాదు, కాదండి. అంటే మంచిగా హానెస్టీగా ఎన్నో ఉన్నాయి మనం చేసే పనులు. ఇప్పుడు డబ్బులు సంపాదించొచ్చు అన్నప్పుడు ఎర్రచందనం చేసి కూడా సంపాదించొచ్చు, కానీ అది మంచి విషయం కాదు కదా. అవును. ఏది కరెక్టో, Right. ఏది సోషల్ గా యాక్సెప్టబుల్, Yes. అలాంటి ఒక పనిని మీరు ఎంచుకోండి ఫస్ట్. మనకి గౌరవం ఇచ్చే పనుల్ని మనం ఖచ్చితంగా. ఎంచుకుంటే అది మీరు correct. ఎంచుకున్న తర్వాత మీకంటూ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన Right. తర్వాత బయట రండి. ఆ రోజు తను వదిలేసినా, తను పట్టుకున్నా, డైవర్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, మీకు కాంపెన్సేషన్ వచ్చినా Yes. రాకపోయినా, మీరు మీ బిడ్డ గౌరవం ఉంటది. ఒకవేళ మీరు ఎవరి మీదైనా డిపెండెంట్ గా ఉంటే వాళ్ళు చూసే చూపులు, మాటలు భరించలేం, బ్రతకలేం. అంత కష్టమైన పరిస్థితి తెచ్చుకుంటే ఖచ్చితంగా చచ్చిపోవాలని అనిపిస్తుంది ఏ మనిషికైనా. అప్పుడు నీ బిడ్డ పరిస్థితి ఏమి? చేసుకున్నవాడు మోసం చేసే చేసుకున్నాడు, వాడు ఎంజాయ్ చేయడానికే చేసుకున్నాడు, బానే ఉంది, వాడి సంతోషం వాడికి అయిపోయింది, అక్కడ దాకా వదిలేస్తాడు. నిన్నే పట్టించుకొని నీ భర్త నీ బిడ్డను పట్టించుకుంటాడా? కదా. ఫస్ట్ మీరు వెంటనే కన్సీవ్ అవ్వాలని చాలా మంది ఆలోచిస్తారండి, అది ఇప్పుడు రాంగ్. లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్ అవుతానే ఎందుకు కన్సీవ్ అవ్వాలి? అంత అర్జెంట్ ఏమి? 6 months ఆగండి. అతను ఏంటి ఫస్ట్లో బాండింగ్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది, డోపమైన్ హిట్ మంచిగా ఉంటుంది, బాగా ఎంజాయ్మెంట్లో ఉంటాము. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నువ్వే నా హీరో, నువ్వే నా Yes. హీరోయిన్ అన్న రేంజ్లో మూవీ కంటే ఎక్కువగా ఉంటుంది. 6 months తర్వాతగా తెలుస్తుంది అసలు విషయం కదా. ఎందుకు తొందర? ఒక 6 నెలలు ఆగండి, ఓపిక్గా చెప్పండి. మీరు మిమ్మల్ని మీరు సేఫ్ సైడ్లో పెట్టుకోండి. Right. పెట్టుకున్న తర్వాత పిల్లల్ని కనండి. ఇది వాళ్ళని మోసం చేయమని చెప్తున్న మాట కాదు. మీరు జాగ్రత్తగా మీకు, ఉండాలి మీ కాబట్టి. బిడ్డకి Yes. ఫ్యూచర్ సెక్యూరిటీ. ప్రాబ్లం లేకుండా. ఈ రోజు తొందరపడి మీరు మీ హస్బెండ్ కనేస్తారండి, మీరు బతకలేక చచ్చిపోతారు. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు? అదే కదా. అవును. ఎంత ప్రెజర్ అనుభవిస్తూ పెరగాల బిడ్డ. మనము ఎంత సంతోషంగా పిల్లల్ని కావాలి అని చెప్పి ఈ ప్రపంచంలోకి తీసుకొస్తామో అంతే మంచి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వలేనప్పుడు మీరు ఆ ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా కదా. ఎంతసేపు నాకు ఎవరు చూడట్లేదు, నాకు అమౌంట్ లేదు, నేను బ్రతకలేకపోతున్నా, నాకు కష్టం ఉంది అని చెప్పే మాటే మీరు చెప్తున్నారు కదా ఈ మెసేజ్లో. నా బిడ్డ పరిస్థితి ఏంటి Yes. అన్నది మీరు ఆలోచిస్తున్నారా కదా. కోర్టు కేసులు ఇవన్నీ ఎప్పుడు అవో పక్కన మాటలు వింటూ కూర్చోకండి. ఎవరైతే మీకు ఆ రోజు సజెషన్ చేశారో వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నారా? అంతే కదా. మీరు కష్టాల్లో ఉంటే ఎటువంటి సపోర్ట్ ఇవ్వరు, ఎటువంటి హెల్ప్ చెయ్యరు. వాళ్ళు ఈ రోజు సలహాలే. సంతోషపడుతున్నారే తప్ప Yes. బాధపడి మీకోసం వచ్చి అమ్మా నువ్వు ఇది తిను, నువ్వు తిన్నావా లేదా, ఉన్నావా లేదా, ఎవ్వరూ మాట్లాడరు. కరెక్ట్. కాబట్టి ఎప్పుడు పక్కన వారి నిర్ణయాలు తీసుకోకండి. రైట్. మీకంటూ ఒక మనసు అది. ఉంది, మీకంటూ ఒక సెల్ఫ్ ఉంది, మీకంటూ ఒక సిచ్యువేషన్ ఉంది, అది మీకే అది మీకే అర్థమవుతుంది. అర్థమైంది. పక్కన వాళ్ళకి అర్థం అవ్వదు. నేనే చెప్పినా కూడా నా మాట కూడా తీసుకోకూడదు. అవును. కౌన్సిలింగ్ లో కూడా మేము ఎలా చెప్తామంటే, అమ్మ ఇవి ఉన్నాయి, మీకు సిచ్యువేషన్స్ ఇలా ఉంది, పాసిబిలిటీస్ ఇలా ఉన్నాయి, నిర్ణయం మీదే. రైట్. అలానే చెప్పాలి, అలానే వాళ్ళు కూడా తీసుకోవాలి. పక్కన వాళ్ళ మాటలు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న నొప్పి వస్తే అనుభవించేది నువ్వే, వాళ్ళు కాదు కాదు కదా. కాబట్టి. సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ.